శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఈరోజు కుంభరాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది, వారికి లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా అనే అంశం గురించి మాట్లాడుతున్నానండి. ఈ కుంభరాశి అధిపతి వచ్చేసి శని భగవానుడు. ధనిష్ట 2 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 4 పాదాలు కలుపుకుంటే వీరికి కుంభరాశిలోకి వస్తారు. ఇకపోతే గ్రహ సంచారం వల్ల ఈ మాసంలో వీరికి లాభం ఉందా నష్టం ఉందా అనే అంశం గురించి మాట్లాడుతున్నాను. రవి సప్తమంలో ఉన్నాడు. రవి సప్తమంలో ఉంటే పనికిరాడు. వివాహాలలో గొడవలు అవుతాయి. భార్యాభర్తల మధ్య అనురాగం సరిగా ఉండదు. చీటికి మాటికి గొడవలు అవుతూ ఉంటాయి. ఇకపోతే కుజుడు అష్టమంలో ఉన్నాడు. అష్టమంలో కుజుడు ఉన్నప్పుడు కూడా సరైన పద్ధతిగా ఉండరు. అనారోగ్య సమస్యలు, ఎముకలకు సంబంధించిన వ్యాధులు, శారీరక సంబంధమైన ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు ఈ మాసంలో. ఇకపోతే బుధుడు సప్తమంలో ఉన్నాడు. సప్తమంలో ఉన్నప్పుడు ఉమ్మడి వ్యాపారాలు, తర్వాత వ్యాపార రంగంలో కొంచెం వెసులుబాటుగా ఉండవచ్చు. మీ తెలివితో మీ యొక్క వ్యాపారాన్ని ముందుకు తీసుకుపోగలుగుతారు, కానీ ఆశించినంత లాభం అయితే ఉండదు. గురువు పంచమంలో ఉన్నాడు. గురువు పంచమంలో ఉన్నప్పుడు అద్భుతమైన విజయాలను ఇస్తాడు. ఎలాంటి విజయాలను ఇస్తాడు? సంతానం ద్వారా మీకు అభివృద్ధి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్నో రోజుల నుంచి మీరు ఎదురు చూస్తూ మా అబ్బాయి నాకు చేతి కట్టితే బాగుండును, అతని వల్ల నేను ఏమన్నా లబ్ధి చేకూరుతుందేమో అని ఆశపడుతున్న తల్లిదండ్రులకు ఇది శుభవార్తనే చెప్పవచ్చును. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఎంతో కష్టపడి ఆ పిల్లవాళ్ళని చదివించి ఉంటారు. వాళ్ళు ఒక స్థాయికి తీసుకొచ్చి ఉంటారు. వారి వల్ల ఏదైనా లాభం జరుగుతుంది, కుటుంబానికి ఎదురు చూస్తూ ఉంటారు. ఈ సమయంలో మీ మీకు కొడుకు కానీ కూతురు కానీ సహాయం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దాంతోపాటు 5వ ఇంట్లో ఉన్నప్పుడు మీకు ఇంతవరకు అర్థం కాని విషయాలు ఏవైతే ఉంటాయో, కొన్ని అర్థం కాకుండా తప్పులు చేసిన వాటిని సరిదిద్దుకుంటారు. మీ తెలివితేటలు బాగా ఉపయోగిస్తారు. వ్యాపారంలో చేసేవారు కానీ, ఉద్యోగ రంగంలో ఉన్నవారు కానీ మీకు ఒక మంచి వెలుగంటూ కనబడుతుంది. మీ యొక్క ప్రమోషన్లు కానీ, ఇంకా ఏదైనా వ్యాపారంలో నూతనంగా ప్రారంభించాలనుకున్నా కానీ మీరు చేయగలుగుతారు. ముఖ్యంగా విద్యార్థులకు సూచిస్తున్నాను, మీ ఇంటెలిజెన్స్ వల్ల మీరు ఏదైనా గవర్నమెంట్ జాబ్ కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే తప్పనిసరిగా మీకు లభిస్తాయి. గురువు పంచమ స్థానంలో ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ బాగా పెరుగుతుంది. దాంతోపాటు సంతాన అభివృద్ధి పెరుగుతుంది. సంతానం లేని వారికి మీరు డాక్టర్ సంప్రదించి బాగా కష్టపడుతున్న వారికి ఇది ఒక మంచి శుభ పరిణామని చెప్పవచ్చు. 5వ ఇంట గురువు ఉన్నప్పుడు సంతాన యోగకారంగా ఉంటాడు. ఇకపోతే శుక్రుడు 6వ ఇంట ఉన్నాడు. 6వ ఇంట శుక్రుడు ఉంటే మీ శత్రువుల నుండి మీకు రక్షణగా జరుగుతుంది. మీకు శత్రువుల నుండి రావాల్సిన డబ్బులు వస్తాయి. వారు అడగకుండానే మీకు డబ్బులు తెచ్చిచ్చే అవకాశం ఉంటుంది. ఇక శని భగవానుడు 2వ ఇంట ఉన్నాడు. ఈ 2వ ఇంట ఉన్నప్పుడు ధనాన్ని హరింపజేస్తాడు. ఖర్చులకు బాగా గురి చేస్తాడు. కుటుంబంలో తగాదాలు చేస్తాడు. తగు జాగ్రత్తలలో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక జన్మంలో రాహువు 1 సంవత్సరన్నర కాలం మిమ్మల్ని ఇబ్బంది చేయదలుచుకున్నాడు. మిమ్మల్ని బానిసగా చేసి మద్యానికి కానీ, లేదన్నా దురాలవాట్లకు కానీ, లేదా జూదానికి కానీ, లేకపోతే ఏదైనా దూర ప్రయాణాలు చేయించడంలో కానీ, అసభ్యకరమైన పనులు చేయించడానికి ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి శ్రీ దుర్గాదేవిని తలుచుకొని వీలైతే ఒకసారి కనకదుర్గ దేవాలయానికి వెళ్ళి మీరు ప్రదక్షిణలు చేసి, ఆ సింహం ఉంటుంది కనకదుర్గ దేవాలయం ముందు, ఆ సింహం పైన కుంకుమను తీసుకొని పొట్టంలో కట్టేసుకొని రోజు నిత్యం తిలకంగా ధరించండి. మీకు రాహువు వల్ల జరిగే నష్టాలన్నీ తగ్గిపోతాయి. ఇకపోతే కేతు సప్తమంలో ఉన్నాడు. కేతు సప్తమంలో ఉంటే కుటుంబ కలహాలు, మానసికమైన ఇబ్బందులు జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వీరికి మాత్రం నా దృష్టిలో ఒకే ఒక గురువు మాత్రమే సహకరిస్తున్నాడు. అది చాలు. దానివల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు. రాహు వల్ల ఇబ్బందిగా ఉంది, కుజుని వల్ల ఇబ్బందిగా ఉంది, శని వల్ల ఇబ్బందిగా ఉంది, రవి వల్ల ఇబ్బందిగా ఉంది, ఇక కేతు వల్ల కూడా ఇబ్బందిగా ఉంది. అంటే మనకున్న 9 గ్రహాలలో చంద్రుడు తప్పించి ఒక గురువే లాభంగా ఉన్నాడు. కాబట్టి మీరు నెట్టుకొని రాగలుగుతారు. అయినా కానీ ప్రతి ఒక్క విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. అనవసరంగా ఎవరికి డబ్బులు అడగగానే ఇవ్వకూడదు. ఇచ్చిన డబ్బులు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. నూతనంగా పెట్టుబడి పెట్టాలనుకుంటే కొంచెం ఆగి పెట్టండి, తొందరపడకండి, మంచి నిర్ణయాలు తీసుకోండి. ఇది కుంభరాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఉండే ఫలితాలు. ఇకపోతే మనం ఈ గ్రహ సంచారాన్ని 1 సంవత్సర కాలాన్ని, సంవత్సరన్నర కాలాన్ని మాత్రమే విశ్లేషిస్తాం.
అదే జాతకాన్ని కనుక పరిశీలిస్తే భవిష్యత్తులో జరిగే విషయాలు, నీకు ఎలాంటి భార్య వస్తుంది, మీకు ఎలాంటి ఉద్యోగం వస్తుంది, ఆర్థికంగా ఎందుకు వెసులుబాటు కావట్లేదు అనే అంశం గురించి మనం స్పష్టంగా తెలుసుకోవచ్చును. ఇకపోతే కొన్ని గ్రహాలు మనకు లాభాన్ని చేకూరుస్తాయి, కొన్ని గ్రహాలు మనకు నష్టాన్ని చేకూరుస్తాయి. జన్మ శనిలో ఉన్నవారికి అంటే మేషరాశి వారికి, ఇటు మీనరాశి వారికి జన్మశని నడుస్తుంది. వారికి శని ప్రభావం వల్ల చాలా 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 ఇబ్బందిదాయకంగా ఉంటుంది. ఎంత కష్టపడ్డా కానీ వెసులుబాటులో ఉండదు. వారికి ముఖ్యంగా సూచిస్తున్నాను, ఈ 2 రాశుల వారికి, మీరు ఒక శని యంత్రాన్ని తయారు చేసి ఇస్తాను. అది 5x5 సైజులో ఉంటుంది. దాన్ని 19 రోజులు జాగ్రత్తగా నేను ఇచ్చిన కంకణాన్ని చేతికి కట్టుకొని నేను చెప్పిన విధంగా కనుక మీరు చేస్తే మీకు శని ప్రభావం తగ్గిపోయి ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఏదో యంత్రమనగానే రాగిరేఖ అని అనుకోవద్దు. దానికి చాలా ఉపచారాలు ఉంటాయి. గావ్యాదివాసము, జలాదివాసము, పుష్పాదివాసము, సుగంధాదివాసము, చూడచు ఉపచారాలు చేసి దాన్ని కట్టుదిట్టంగా హోమం చేయించి పంపిస్తాను. మీకేదైనా ఇబ్బందికరంగా శని వల్ల ఉన్నదని అనుకుంటేనే మాత్రమే, కానీ ఏదో ఇది బిజినెస్ మాత్రం కాదు. ఇకపోతే ఎవరి జాతకంలోనైనా కానీ 8వ ఇంట రాహు ఉంటే, ఈ శని ఉంటే అష్టమ శని అంటారు. 4వ ఇంట ఉంటే తన రాశి నుంచి దాన్ని ఏలినాటి శని అని కూడా అంటారు. ఏలినాటి శని వచ్చినప్పుడు చాలా చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది. అలాగే అష్టమ శని ఉంటే కూడా చాలా చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది. కాబట్టి మీకు శాంతిపూర్వకంగా ఈ సమస్యలని గట్టెక్కాలనుకుంటే మీరు ఒకసారి కింద నెంబర్ ఫోన్ చేయండి. మీకు ఆ శని యంత్రాన్ని పంపించే అవకాశం ఉంటుంది. పంపిస్తాను, మీరు హాయిగా ఆరోగ్యంగా ఉంటారు. దయచేసి ఈ వీడియోను మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, మీ ప్రకాష్ గురు, ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జనా సుఖినో భవంతు.